హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆర్డినేషన్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అయితే చేసుకోగలరు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే క్లారిటీ అన్ని మీకు అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి. అండ్ గైస్, ఈ నోటిఫికేషన్ అయితే మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా దాంట్లోనే అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ట్రై అనేది చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఆర్డినేషన్ ఫ్యాక్టరీ బద్మాల నుంచి రావడం అయితే జరిగిందండి. ఇది ఒడిశాలో అయితే ఉంటుంది. కాకపోతే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోగలరు. ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు మిగతా ఇక్కడ మనం చూసుకుంటే, ఫస్ట్ అనేది ఈ అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. అండ్ ఇక్కడ వేకెన్సీ అనే వివరాలు మనం ఫస్ట్ చూసుకుంటే, ఇక్కడ మీకు అనేది స్కిల్డ్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీలో జనరల్లో అయితే 6, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 20, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళకైతే 7 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బేసిక్ పే అనేది 19,000 అయితే ఉంటుంది. అదేవిధంగా డిఏ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అన్ని రకాల కలుపుకొని ఫస్ట్ స్టార్టింగ్ 25,000 అయితే మీకు వస్తుంది. అండ్ ఈ వేకెన్సీలు అనేవి ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్ట్ బేస్ కింద మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఫాలో అవుతుందండి, బయట మీరు చేసే బదులు ఇక్కడ చేస్తే మీకు అనేది తర్వాత దాంట్లోనే అలానే కంటిన్యూ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సాలరీ బయట చేసేదానికన్నా ఇక్కడ చేయడం వల్ల ఎక్కువ అయితే వస్తుంది, కాబట్టి ట్రై అనేది చేయండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీకు అనేది ఎన్సిటీ నుంచి అయితే ఐటీ అయితే పాస్ అయిన తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైనా ట్రేడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ ఫిట్టర్ కావచ్చు, మిషనిస్ట్, టర్నర్, సీట్ మెటల్ వర్క్, ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిక్, బాయిలర్ అటెండెంట్, మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, వీటి నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఒకటైతే ఇక్కడ మీరు చూసుకుంటే, మీరు ఎక్కడైనా ఓడిఎఫ్ కంపెనీలో మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఆ ప్రాసెస్ అయితే చూడండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారు, ఇలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అది కూడా ఇలా కండక్ట్ చేస్తారు, మిగతాని కూడా ఇక్కడ నేను చెప్తాను. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 18 నుంచి 45 సంవత్సరాలలోకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, ఎక్సైజ్ మ్యాన్ వాళ్ళైతే మీరు చేసిన సర్వీస్ని బట్టి అయితే 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఏమైతే లేదు, అందరైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతోపాటు మీ అన్ని డాక్యుమెంట్స్ అయితే జిరాక్స్ మాత్రమే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇలా అనేది మీరు రాయాల్సి ఉంటుంది. మిగతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే మీకు అనేది 30 డేస్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ చెప్తాను, ఎప్పటివరకు లాస్ట్ వరకు మీరు చేసుకోవచ్చు. మిగతానే కూడా సెలక్షన్ ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ ఓన్లీ అని ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇది మాత్రం మీరు చూడండి. కాకపోతే ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది, మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మీరు ఫిల్అప్ చేసి సింపుల్గా అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ రీసెంట్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో మాత్రమే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అనేది చేసి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జిరాక్స్ మాత్రమే సెల్ఫ్ అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అటాచ్ అయితే చేసి అయితే మీరు ఇక్కడ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.